హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూస్తున్నామండి. G+1 సైజెస్ వచ్చేసి 27/50 సైజెస్లో ఉంటుందండి. కింద 1 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి వరంగల్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. పక్కనే ఇలా 2 హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి. ఒక డెవలపింగ్ లొకేషన్లో ఈ హౌస్ ఉంది మనకి. ఓకే, అండ్ దగ్గరలోనే మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అండ్ జూనియర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి. మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా దగ్గరలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. మల్టిపుల్ వేస్లో మనం మెయిన్ రోడ్స్కి రీచ్ అయిపోవచ్చు. ఓకే, చాలా బాగుంటుందండి ఈ కాలనీ కూడా. ఇలాంటి ఒక కాలనీలో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ సేల్కి ఉంది. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. హౌస్ అనేది మనకి గ్రౌండ్ లెవెల్కి మంచి హైట్లోనే కట్టారండి. కొంచెం మట్టి పోస్తారు ఇక్కడ. అండ్ సీసీ రోడ్ వస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హైట్ కట్టడం వల్ల మనకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో ఇలా వెళ్తే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. చాలా పెద్దగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా. మనకి 2 కార్స్ కూడా పడతాయి అండ్ బైక్స్ కూడా పడతాయి. పెద్ద కార్లు కూడా ఈజీగా పడతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్ పాయింట్, బోర్ ఉంది ఇక్కడ. ఇది వాటర్ సంప్ చూస్తున్నారు కదా. ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ ఇచ్చేసారండి. పైన మనం చూసుకుంటే రూఫ్కి మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడ పార్కింగ్లో. ఇది 1 BHK అండి. ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ ఇచ్చారు డిఫరెంట్గా, చాలా బాగున్నాయి టైల్స్. ఇది హాల్, ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఇక్కడ పూజ గది, ఓపెన్ కిచెన్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్, ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. ఇలా వచ్చేస్తే 1 BHK కాబట్టి కామన్ వాష్రూమ్ ఇలా ఉంటుంది. ఇండియన్ టైప్ ఇచ్చారు. కింద యాంటీస్కి టైల్స్, చాలా డిఫరెంట్గా టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్ కూడా ఉంది. ఇది బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. ఓకే, చాలా స్పేషియస్ వచ్చింది బెడ్రూమ్. అక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, అంత వాస్తు ప్రకారం కట్టారు. అక్కడ బీరో వస్తుంది, సబ్జెలు ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇలా పెయింటింగ్ వర్క్ ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయ్యాక సూపర్గా కనబడుతుంది. మనకు వెంటిలేషన్ కోసం విండోస్. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్. మన నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దాము. ఇక్కడ మనకు చూస్తే విండోస్ అండ్ గ్రిల్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అవి కూడా ఫిట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా. సో అలానే ఉంది, పెద్ద పెండింగ్ వర్క్ ఏం లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి. ఫిట్టింగ్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి. మొత్తం స్టెప్స్ అంతా మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇక్కడ స్టెప్స్ కింద కూడా యూటిలిటీ ఏరియా ఉంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సిట్అవుట్ ఏరియా చూడండి, మొత్తం గ్రానైట్స్తో చేశారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుంది. ఫాల్ సీలింగ్ సూపర్గా వస్తుంది. మనకి ఇక్కడ ఎలివేషన్ డిజైన్ తోటి రైలింగ్ వస్తుంది. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ విత్ గ్లాస్ వస్తుంది. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఓకే, సో మనం ఇలా చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇది మెయిన్ డోర్ అండి. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్. అండ్ పక్కన మనకి వాల్ టైల్స్ ఇచ్చారు. లీవ్స్తో ఉంది ఇది డిజైన్, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఓకే, మనకి టేక్వుడ్ డోర్స్ కూడా వస్తాయి. సో ఇది హాల్ చూడండి. టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండో అండ్ నార్త్ సైడ్ డోర్. మనకు ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇలా కనబడుతుంది. చాలా స్పేషియస్గా ఉంది హాల్, చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ సోఫా సెట్ ఇట్లా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ పక్కనే మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డైనింగ్ ఏరియాకి. అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనకి దేవుడి గది సపరేట్గా ఇచ్చారు. వాల్ టైల్స్ కూడా వేసేసారు. పక్కన మనకి ఓపెన్ కిచెన్ చూడండి, మార్బుల్తో చేశారు. ప్లాట్ఫామ్ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. కింద మొత్తం చూడండి, ఇక్కడ కబోర్డ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. స్టోరేజ్ కోసం మనకి సబ్జా కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, అండ్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్. ఇక్కడ కిచెన్ టైల్స్ వస్తాయి పై వరకు. వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఎగ్జాస్ట్ హోల్. ఓకే, ఇది 2 BHK.
మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్ ఉందండి. ట్యాప్స్ కనెక్షన్, అక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది. కింద యాంటీస్కి టైల్స్, వాల్ టైల్స్ కూడా వేసేసారు ఇక్కడ. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్లో యాంటీస్కి టైల్స్ ఇండియన్ టైప్ ఇచ్చారు, వాల్ టైల్స్ వేసారు, వెంటిలేటర్, గీజర్ పాయింట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్, WPC డోర్ వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షేటర్ డోర్స్ వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. కింద మొత్తం టైల్స్ వేశారు. వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, సూపర్గా ఉంది డిజైన్. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఓకే, సో మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్ వస్తుంది. వాష్రూమ్ చాలా స్పేషియస్ ఉందండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. ఇక్కడ ట్యాప్స్ కనెక్షన్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, వెంటిలేటర్, ఎగ్జాస్ట్ హోల్. 6 feet హైట్ వరకు టైల్స్ వేశారు మొత్తం. కింద యాంటీస్కి టైల్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒకేలాగా ఉన్నాయండి టైల్స్. చాలా బాగున్నాయి టైల్స్ ఇవి. లైటింగ్ వస్తే సూపర్గా కనబడుతుంది. ఒక లగ్జరీ లుక్ వస్తుంది ఈ టైల్స్ వల్ల. మంచి రిఫ్లెక్షన్ వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక 8 టైప్ వచ్చింది, చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. వితౌట్ ఏ సింగిల్ లైట్ షూట్ చేస్తున్నాం మనం. వెంటిలేషన్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదండి G+1 150 square yards 27x50 సైజులో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఓకే, ఇది చాలా బాగుందండి. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1.3 CR, 1,30,00,000 చెప్తున్నారు. మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ G+1 తీసుకోవాలి ఇలాంటి ఒక 150 square yardsలో అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, హౌస్ చాలా బాగుంది. ఫినిషింగ్ అయిన తర్వాతనైతే లగ్జరీ లుక్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఈ లైటింగ్స్తో అండ్ కింద మనకి ఇచ్చిన ఈ టైల్స్ తోటి చాలా బాగుంటుంది. అండ్ స్పేషియస్గా కూడా ఉంది. అంతా వాస్తు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel. Bye bye, take care.